అత్త, కోడలు మరియు బిచ్చగాడు. సరే, కథలోకి వెళ్దామా? అనగనగా ఒక ఊరిలో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో అత్తగారు, కోడలు ఉండేవారు. అత్తగారికి ఆధిపత్యం అంటే చాలా ఇష్టం. ఒకరోజు మధ్యాహ్నం అత్తగారు ఇంట్లో నిద్రపోతున్నారు. కోడలు వరండాలో కూర్చుని బియ్యం బాగు చేస్తుంది. అప్పుడు ఆ ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు. అమ్మా, ఆకలి వేస్తుంది, పిడికెడు అన్నం ఉంటే పెట్టండమ్మా అని అడిగాడు. కోడలు కాస్త విసుగ్గా, ఇప్పుడు ఇంట్లో అన్నం లేదు, కూర లేదు, వెళ్ళు అని చెప్పింది. బిచ్చగాడు నిరాశగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అంతలో నిద్ర లేచిన అత్తగారు బయటకు వచ్చింది. వెళ్తున్న బిచ్చగాడిని చూసి, ఏమయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు అని గట్టిగా పిలిచింది. వెనక్కి వచ్చి, అమ్మా, ఆకలి అంటే అన్నం అడిగాను, ఉన్న అమ్మగారు లేదు పొమ్మన్నారు, అందుకే వెళ్తున్నాను అన్నాడు. అత్తగారికి కోపం వచ్చింది. ఏమిటి, లేదు అని చెప్పడానికి ఆమె ఎవరు? నేను ఈ ఇంటి యజమానిని, పెత్తనం అంతా నాదే అని అరిచింది. బిచ్చగాడు సంతోషపడ్డాడు. ఓహో, పెద్దవారు పిలిచారంటే ఖచ్చితంగా అన్నం పెడతారు అని ఆశగా, నిజమేనమ్మా, మీరే ఈ ఇంటి పెద్ద దిక్కు, మీరే పెట్టాలి అని అన్నాడు. అప్పుడు అత్తగారు గర్వంగా తల ఎగరేసి ఇలా అంది, ఆ కోడలు పిల్ల చెప్పింది కాబట్టి నువ్వు వెళ్ళిపోవద్దు. ఈ ఇంటి యజమానిగా నేను చెప్తున్నాను, ఇప్పుడు వెళ్ళిపో. బిచ్చగాడు నూరెళ్ళబెట్టాడు. ఆవిడ చెప్పిన దానికి ఈవిడ చెప్పిన దానికి తేడా ఏముంది? నా ఆకలి అలాగే ఉంది కదా అని తలబాదుకుంటూ వెళ్ళిపోయాడు. నీతి: అధికారం కోసం పాకులాడే వారి వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.